మహాభారతం కథ శాంతన మహారాజుతో ప్రారంభమవుతుంది. శాంతనుడు గంగాదేవిని పెళ్లి చేసుకుంటాడు. వారికి జన్మించిన కుమారుడు దేవవ్రతుడు, తరువాత భీష్ముడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. భీష్ముడు తన తండ్రి శాంతనుని మరో వివాహం కోసం రాజ్యానికి హక్కును, వివాహాన్ని త్యజించి, జీవితాంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇది భీష్మ ప్రతిజ్ఞ. శాంతనుడు తరువాత సత్యవతి అనే మత్స్యకన్యను వివాహం చేసుకుంటాడు. ఆమెకు ముందు పరాశర మహర్షితో కలసి పుట్టిన కుమారుడు వేదవ్యాసుడు. శాంతనుడు మరియు సత్యవతికి చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు అనే కుమారులు జన్మిస్తారు. వీరిద్దరూ చిన్న వయసులో మరణిస్తారు. రాజవంశాన్ని కొనసాగించేందుకు సత్యవతి తన కుమారుడు వేదవ్యాసుని పిలిచి, విచిత్రవీర్యుని భార్యలు అంబిక, అంబాలిక మరియు ఒక దాసిని ద్వారా సంతానోత్పత్తి చేయిస్తుంది. అలా జన్మించినవారు ధృతరాష్ట్రుడు అంధుడు అంబిక నుండి, పాండు ఆరోగ్యవంతుడు అంబాలిక నుండి, విదురుడు దాసి నుండి ధర్మసూత్రజ్ఞుడు, అద్భుత బుద్ధిమంతుడు. ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు. ధృతరాష్ట్రుడు గాంధారిను వివాహం చేసుకున్నాడు. ఆమెకు శతపుత్రులు, 100 మంది కుమారులు మరియు ఒక కుమార్తె జన్మించారు. ముఖ్యమైనవారు దుర్యోధనుడు, ముఖ్యమైన ప్రతినాయకుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు. యుయుత్సు, కౌరవులలో ధర్మవంతుడు, విదురుని సంతానంతో. పాండవులు జననం. పాండు రాజ్యం నిర్వహిస్తున్నప్పుడు శాపం కారణంగా పిల్లల్ని కనలేడు. కుంతిదేవి దగ్గర దేవతల మంత్రాల వల్ల పుత్రులను పిలిచే శక్తి ఉంటుంది. కుంతి, మద్రి అనే భార్యల ద్వారా పాండు దేవతల ఆశీర్వాదంతో 5 కుమారులు పొందాడు. యమధర్మరాజుని ద్వారా యుధిష్ఠిరుడు, ధర్మరాజు. వాయుదేవుని ద్వారా భీముడు, బలవంతుడు. ఇంద్రదేవుని ద్వారా అర్జునుడు, ధనుర్విద్యలో అపార నిపుణుడు. అశ్వినీ దేవతల ద్వారా నకులుడు, సహదేవుడు, మద్రీకు. ఈ 5 పాండవులు అంటారు. గురుకుల విద్యాభ్యాసం. పాండవులు మరియు కౌరవులు కలిసి గురు ద్రోణాచార్యుని వద్ద విద్య నేర్చుకుంటారు. ద్రోణుని కుమారుడు అశ్వత్థామ. అర్జునుడు ధనుర్విద్యలో అగ్రగామిగా ఉండగా, కర్ణుడు అనే వేరొక ప్రతిభావంతుడు కనిపిస్తాడు. అతడు కుంతి, సూర్యదేవుని కుమారుడు, కాని ఈ విషయానికి రహస్యంగా ఉంటుంది. అతడు ధృతరాష్ట్రుని స్నేహితుడు అధిరథుడు, రథసారథి, చేత పెంచబడ్డాడు. దుర్యోధనుడు కర్ణుడిని అంగదేశ రాజుగా నియమించి అతనితో మిత్రత్వం పెంచుకుంటాడు. ద్రౌపదిని స్వయంవరం. పాండవులు అరణ్యంలో ఉంటూ ఏకచక్రపురికు చేరుతారు. అక్కడ ద్రుపదుడు, పంచాల రాజు, తన కుమార్తె ద్రౌపదికి స్వయంవరం నిర్వహిస్తాడు. అర్జునుడు తాను బ్రాహ్మణుడిగా ముస్తాబై స్వయంవరంలో పాల్గొని ధనుర్విద్యలో శ్రేష్ఠత చూపించి ద్రౌపదిని గెలుచుకుంటాడు. కుంతి కారణంగా ద్రౌపది 5 పాండవులందరికీ భార్యవుతుందనే విషయానికి ఏర్పడుతుంది. 7. ఇంద్రప్రస్థ రాజసూయ యాగం. పాండవులు ద్రుపదుని సహాయంతో రాజ్యాన్ని పొందుతారు. ఇంద్రప్రస్థ అనే రాజధానిని నిర్మిస్తారు. యుధిష్ఠిరుడు రాజసూయ యాగం నిర్వహిస్తాడు. అందులో శిశుపాలుడు అనే రాజు శ్రీకృష్ణుడిని అవమానిస్తాడు. కృష్ణుడు అతనిని చంపేస్తాడు. జూదం, ద్రౌపది అవమానం, వనవాసం. దుర్యోధనుడు శకుని సహాయంతో పాండవులను జూదంలో మోసం చేస్తాడు. ధర్మరాజు అన్నీ కోల్పోతాడు. రాజ్యం, సహోదరులు, ద్రౌపది కూడా. కోర్టులో దుశ్శాసనుడు ద్రౌపదిని కేవలం చీరను లాగిపడేయాలనే ప్రయత్నం చేస్తాడు. శ్రీకృష్ణుడు దివ్యమాయతో ఆమెను రక్షిస్తాడు. భీముడు ప్రతిజ్ఞ చేస్తాడు, దుశ్శాసనుడి చేతులు కోస్తాను, దుర్యోధనుడి తొడలు పగలగొడతాను.
ఈ అవమానానికి ప్రతిఫలంగా పాండవులు 13 సంవత్సరాల వనవాసం, వనపర్వం, చివరి ఏడాది అజ్ఞాతవాసం, విరాటపర్వం చేస్తారు. వీరి అజ్ఞాతవాసంలో అర్జునుడు బృహన్నలగా ఉంటాడు. ద్రౌపది కూడా సైరంధ్రిగా పనిచేస్తుంది. కురుక్షేత్ర యుద్ధం. అజ్ఞాతవాసం పూర్తయినా రాజ్యం తిరిగి ఇవ్వకుండా దుర్యోధనుడు తిరస్కరిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు శాంతి దూతగా వెళతాడు, కానీ విఫలమవుతాడు. యుద్ధం నిర్ణీతమవుతుంది. కురుక్షేత్రంలో 18 రోజుల యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ముఖ్య ఘటనలు. భగవద్గీత. అర్జునుడు యుద్ధం చేయమంటూ సంకోచపడినప్పుడు కృష్ణుడు ఆధ్యాత్మిక బోధన చేస్తాడు. భీష్ముడు పడకలపై సైనికుల తీరుపై ఉన్నవాడిగా సర్వసమ్మతుడిగా యుద్ధం చేస్తాడు. అభిమన్యుడు, అర్జునుని కుమారుడు, సుభద్ర ద్వారా చక్రవ్యూహంలో వీరమరణం పొందాడు. ద్రోణాచార్యుడు అకిందికి చూపుతున్న బాణం మమృతి వార్త విని నిస్సత్తువై మరణిస్తాడు. కర్ణుడు తన గతం తెలుసుకున్నా పాండవుల వైపు రావడం లేదుగాని చివరకు అర్జునుడు అతనిని చంపుతాడు. శల్యుడు, శకుని, దుశ్శాసనుడు, చివరికి దుర్యోధనుడు కూడా మరణిస్తాడు. భీముడు అతని తొడల్ని కొట్టి చంపుతాడు. సందేశం. ధర్మమే చివరకు విజయం సాధిస్తుంది. అహంకారం, ద్వేషం, మాయల వల్ల వినాశనమే గమ్యం. జీవితంలో ధర్మం, క్షమ, భక్తి, నిస్వార్థత అత్యవసరం.